ఆగనా ప్లీజ్ అన్న రిక్వెస్ట్, ఈ వీడియో స్క్రిప్ట్ చేయకనా. ఇదిగో చూద్దాము, రైతు పొలం మొత్తం మునిగిపోయింది. ఏమి లేదు, 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఇప్పటికీ కురుస్తుంది. అసలు నోటి దాకా వచ్చిన కూడు ఎలా లాగేసుకుందో దేవుడే ఇచ్చాడు, మళ్ళీ దేవుడే లాక్కున్నాడు. చూసారా, వీళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి రైతులకు ఆదుకోకపోతే చూస్తున్నారు కదనా ఎలా మునిగిపోయిందో, ఒక్క మెతుకు కూడా లేదు, మొత్తం నీటిలో తడిచిపోయింది, రొయ్యలు చెరువులా అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆదుకోకపోతే వీళ్ళకి ఆత్మహత్య. మొత్తానికి ఇది ఒక మెతుకు కూడా ఇంటికి వెళ్లకుండా మొత్తం ఎలా పడిపోయి ఎలా మునిగిపోయింది చూడు, మొత్తం దడిచిపోయింది ధాన్యం. ఇప్పుడు ఈ ధాన్యం గవర్నమెంట్ కొంటదా లేదా అన్నది పెద్ద సమస్య, పెద్ద ఆలోచన ఈ రైతుకి. అసలైన సంక్రాంతి జరుపుకుందామని చాలా సంతోషంలో ఉన్నారు రైతులు. ఇదిగో ఇలా ముంచేసింది. దేవుడే ఇచ్చాడు, మంచి పంట బాగానే పండింది, కానీ మళ్ళీ దేవుడే తీసేసుకున్నాడు. ఇది ఎక్కడ అన్యాయం అన్న? మీరు కొట్టే లైక్ సబ్స్క్రైబ్ ఇది ఇంకొకరికి జరుగుతుంది, నా కోసం అది రైతన్న కోసం. కౌలు రైతు వడ్డీకి తెచ్చి డబ్బులు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. అలాంటి టైంలో ఎలా